ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడబోతుంది. అదేమిటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని శ్రేణులు గత 3 నెలల నుంచి చర్చించుకొని రేపు 28వ తేదీన ఏకం కాబోతున్నాయి. భవిష్యత్తు ఈ దేశంలో కమ్యూనిస్టులదే అని నిరూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పునరేకీకరణ కావాల్సిన అవసరం కూడా ఉందని దేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది అశేష పీడిత తాడిత ప్రజానీకం కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అది తప్పని పరిస్థితిలో ఆవిష్కరింపబడుతుంది. ఎందుకంటే భారతదేశంలో మత విభజన పేరుతో కుల విభజన పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యనే ఒక కొత్త సర్వే వచ్చింది. సర్వే కాదు, అది పాతకాలం 2013లో దాన్ని సర్వే చేశారు. ఒక 90 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. అటువంటిది ఈరోజు దాదాపు అనేక దేశాలకు వెనకన పడిపోయింది. కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, బిలియనీర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి, దరిద్రము, ఆకలి, అదేవిధంగా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కార్పొరేటీకరణ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడు గుడ్డ గూడు కావాల్సిన సమాజం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా రేపు జరిగే సభను జయప్రదం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఆ సభలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని రాబోయే భవిష్యత్ తరాలందరూ కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీలకు ఆకర్షితులు కావడానికి ఒక పునరేకీకరణగా దీన్ని భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కూడా విప్లవం చెందారు స్వాతంత్రానంతరం. అందుకని వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు మేధావులు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు 2 విలీనం అవుతున్నాయి. అందుకు హైదరాబాద్లో జరగబోయేటువంటి వేదిక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా జరగబోతుంది. కాబట్టి అన్ని వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు అన్నీ కూడా ఒకటి కావాలి ఈ భారతదేశానికి తీసుకొచ్చి కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చడానికి రేపు జరగబెట్టి విలీనం సభ జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటాము. మనము తక్కువకబడుతున్నారు. కమ్యూనిస్టులే వీళ్ళందరికీ ఏకైక మార్గం అన్నటువంటి ఆశతో మేధావర్గం ముఖ్యంగా ఆలోచిస్తున్నారు. ఈ దశలో కమ్యూనిస్టులు వాళ్ళకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా విప్లవ పార్టీలు ఐక్యం కావడానికి తీవ్రమైన కృషి జరుగుతుంది. ఆ క్రమంలో ఇదొక మెట్టు. అలాగే టోటల్గా కమ్యూనిస్ట్ యుద్ధం ఐక్యత కావాలా. ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజానీకానికి అండగా నిలగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.